అందరికీ హాయ్ అండి. పౌల్ట్రీ విత్ ప్రశాంత్ అనే ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం అసలు ఈసీ ఫామ్ అంటే ఏమిటి, దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎక్విప్మెంట్ ఎవరిస్తారు, పిల్లలు ఎవరిస్తారు, ఫీడ్ ఎవరిస్తారు, మెడిసిన్ ఇలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీతోటి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూసి ఖచ్చితంగా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక మనం టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. చాలామంది ఈసీ ఫామ్ అంటేనే చాలా ఈజీలే, లేకపోతే చాలా కష్టంలే అనుకుంటూ అలాగే ఆగిపోతూ ఉంటారన్నమాట. అలా ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి. ఈ వీడియో ద్వారా మీకు సరైన మోటివేషన్, సరైన మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్లో అడగవచ్చు. మీకున్న డౌట్స్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇప్పుడు మన యొక్క షెడ్ నిర్మాణానికి మొత్తం అయినటువంటి ఖర్చు గురించి అయితే మాట్లాడుకుందాం. మొత్తంగా ఇలాంటి ఈసీ షెడ్ను నిర్మించుకోవడానికి అక్షరాల 1,30,00,000 వరకు అయితే అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత కాలక్రమేణా ప్రతి ఒక్క ఇనుము రేట్ కానీ, సిమెంట్ కానీ, బ్రిక్స్ కానీ, ఐరన్ రేట్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి రేట్ అనేది పెరుగుతూ పోతుంది. కాబట్టి ఒక ఈసీ షెడ్ నిర్మాణానికి 1,30,00,000 వరకు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే షెడ్ మేనేజ్మెంట్ గురించి చాలామంది ఫార్మర్స్కి రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయండి. ఈ డౌట్స్తో అలాగే మైండ్లో ఉంచుకొని ఫార్మింగ్ చేయడానికి ఎవరు ముందుకు రావటం లేదు. కొంతమంది ధైర్యంగా వస్తున్నా, కొంతమంది అలానే ఉండిపోతున్నారు. అలాంటి వారు ఖచ్చితంగా మా ఛానల్ని తప్పకుండా చూడండి. ఇప్పుడు మేనేజ్మెంట్ గురించి కొద్దిగా డౌట్స్ ఉన్నాయి అందరికీ. వాటిని క్లియర్ చేసి వీడియోని ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఇక ప్రస్తుతం మనం ఉన్న ఈ షెడ్ యొక్క ఏజ్ వచ్చేసి 14th డే, అంటే 14వ రోజు. ఈ 14వ రోజులో మనం మొత్తం ఈసీ షెడ్లో ఉన్న కోళ్ళన్నింటినీ షెడ్ మొత్తం స్ప్రెడ్ అయితే చేస్తాం. ఎందుకు ఇలా చేస్తాం? ఇలా చేయడం ద్వారా అవి ఫీడ్ తినడానికి కానీ, వాటర్ను తాగడానికి కానీ చాలా సులభంగా ఉంటుంది. ఒకే పార్టిషన్లో ఎక్కువ బర్డ్స్ ఉన్నట్లయితే కనుక వాటికి ఫీడ్ తినడానికి ఇబ్బంది కానీ, వాటర్ని తాగడానికి ఇబ్బందిగా, అలాగే లిటర్ తొందరగా చెడిపోవటానికి చాలా అవకాశాలు అయితే ఉంటాయి. అందుకోసం మనం సపరేట్గా ఈ విధమైనటువంటి పార్టీషన్ను రెడీ చేసి ఏ పార్టీషన్లో ఎన్ని కోళ్ళు ఉండాలనే దాన్ని సర్దుతూ ఉంటామన్నమాట. ఈ 14th డేలో మనం చేసే అతి ముఖ్యమైన పని షెడ్ ఫుల్ చేయడం. పార్టీషన్స్ నుంచి షెడ్ ఫుల్ అయితే చేయాలన్నమాట. దీనివల్ల అమ్మోనియా స్మెల్ తగ్గుతుంది, బర్డ్స్కి స్పేస్ కావాల్సినంత దక్కుతుంది, వెంటిలేషన్ కూడా ప్రాపర్గా జరుగుతుందన్నమాట. ఎఫ్సిఆర్ కూడా మెరుగుపడుతుంది. మీకు ఒక క్వశ్చన్, ఎఫ్సిఆర్ అంటే ఎంతమందికి తెలుసు? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఈ విధంగా చూస్తున్నాం కదా, బర్డ్స్ అనేటివి ఫ్రీగా అయితే ఉండాలి. సౌండ్స్ కానీ, ఏదైనా సిఆర్డి సింటమ్స్ కానీ, లిటర్లో ఏదైనా డిఫరెంట్గా మీరు చూడటం కానీ, ఇలాంటివి మీకు జరిగినట్లయితే కామెంట్లో తెలియజేయండి. ఇక చూసుకున్నట్లయితే నెక్స్ట్ సందేహం, ఇప్పుడు మీరు 14th డే అంటున్నారు కదా, బ్రూడర్లను అలాగే ఉంచారు. 14 డే వరకు లేదా 14 డే ఆఫ్టర్ 14 డేస్ బ్రూడర్ను అలాగే ఆన్ చేయాలా, టెంపరేచర్ అనేది బ్రూడర్ ద్వారా మెయింటైన్ చేయాలా అని కొంతమంది క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. దాదాపుగా 14 డేస్ మనం 100% బ్రూడింగ్ను మెయింటైన్ చేయగలిగినట్లయితే 14 డేస్ తర్వాత ఈ విధంగా బ్రూడర్ యూజ్ చేసి హీట్ను అందివ్వాల్సిన అవసరం అయితే లేదండి. 14 రోజులకు బర్డ్స్ అనేది మన యొక్క ఎన్విరాన్మెంట్కి బాగా అలవాటైపోతాయి. ఖచ్చితంగా 14 రోజుల తర్వాత బ్రూడర్స్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. దానికి తగినంత వాతావరణం అనేది మన ఈసీ షెడ్ అనేది చూసుకుంటూ ఉంటుందన్నమాట. దానికి కావాల్సిన టెంపరేచర్ కానీ, దానికి కావాల్సిన కూలింగ్ ప్యాడ్ అంటే
కూలింగ్ కానీ, దానికి కావాల్సిన వెంటిలేషన్ కానీ, ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కటి చూసుకుంటుందన్నమాట. ఇంకొక క్వశ్చన్ ఏమంటే వెంటిలేషన్. అసలు వెంటిలేషన్ అంటే మీకు ఎవరికైనా తెలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దీని గురించి తర్వాత వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడు మనం చూస్తున్న విధంగా ప్రతి ఒక్క పార్టీషను లాస్ట్లో ఓపెన్ చేసి ఉంచడం అయితే జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఎక్కువ బర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కొద్దిగా ప్లేస్ కూడా లేదనమాట. అందుకోసం మనం పార్టీషన్ ఎక్స్టెన్షన్ అయితే చేస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6 ఫ్యాన్స్ అయితే రన్ అవ్వడం అయితే జరుగుతుంది. మధ్యాహ్నం టైం కదా, ఎండ ఎక్కువగా ఉన్నందువలన వెంటిలేషన్ బాగా ఉండాలి కాబట్టి 6 ఫ్యాన్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయి. ఇది వరకు మాట్లాడుకున్న విధంగా షెడ్ నిర్మాణానికి అయితే 1,30,00,000 అవుతుందన్నారు. ఎక్విప్మెంట్ సంగతి ఏంటి అని అడుగుతున్నారనమాట. ఎక్విప్మెంట్ సంగతి ఏంటి అంటే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట. ఒక్కొక్కరు ఐబీ కంపెనీతో టైఅప్ అయ్యి వారి ద్వారా ఎక్విప్మెంట్ కొనడం జరుగుతుంది. అలాగే వారికి ఇష్టం లేక డుమాల్ అనే కంపెనీ నుంచి సపరేట్గా వీళ్ళు కొనుగోలు చేసి ఫిట్టింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే గార్టెక్ అనే కంపెనీ నుంచి ఇలా రకరకాల కంపెనీస్ నుంచి ఎక్విప్మెంట్ అయితే కొనుక్కొని అలాట్మెంట్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. చాలా కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అతి ముఖ్యంగా షెడ్ యొక్క మేనేజ్మెంట్లో లిటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న విధంగా పొడిగానే ఉండాలి. లిటర్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ చివరి వరకు చూసుకున్నా కూడా ఈ విధంగా లిటర్ అనేది పొడిగానే ఉండాలి. అప్పుడు మన యొక్క బర్డ్స్కి అమ్మోనియా స్మెల్ అందదు, చాలా హెల్తీగా గ్రో అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. లిటర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. దాని ద్వారా బర్డ్స్ కూడా చాలా హెల్తీగా గ్రో అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ లిటర్ అనేది ఎంత పోసుకుంటే షెడ్లో మంచి మేనేజ్మెంట్ జరుగుతుంది, మంచి ప్రాఫిట్స్ అనేది వస్తాయన్నమాట. అది ఎంత అంటే సాధారణంగా 1 స్క్వేర్ ఫీట్కి 1/2 kg 500 గ్రామ్ లీటర్ని అయితే పోసుకోవాలి. ఇప్పుడు మనం 14 డే పిల్లలు చూస్తున్నాం అన్నాం కదా, చాలా అయితే యాక్టివ్గా ఉన్నాయి. 14 డేస్కి ఎంత వెయిట్ ఉండాలో అంతే వెయిట్ ఉన్నాయి. ఇంకొక క్వశ్చన్ ఏమంటే 14 డేస్లో యావరేజ్గా ఎంత వెయిట్ ఉండొచ్చు? చూస్తున్న ప్రతి ఒక్కరూ గెస్ చేసి చెప్పగలరు. కామెంట్లో తెలియచేయండి. ఇది ఖచ్చితంగా మీకు నేను పెట్టే పని అన్నమాట. మీరు ఎలాగైతే కామెంట్లలో డౌట్స్ ఉంటే అడుగుతారో నేను కూడా అదే విధంగా మిమ్మల్ని కొద్దిగా ఆలోచింపజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా అడగండి. ఇలా చేస్తేనే మనకున్న డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి. అలాగే ఉంచుకొని అలానే ఉండిపోతే ఏమీ కాదు, అడగచ్చు. ముఖ్యంగా మనం ఏసీ ఫామ్లో చేయాల్సిన పని లిటర్ మేనేజ్మెంట్. డే బై డే కానీ 2 days వన్స్ కానీ లిటర్ మేనేజ్మెంట్ అంటే ర్యాకింగ్ అనేది చేసుకుంటూ ఉంటే లిటర్ అనేది ఎప్పటికప్పుడు డ్రై అయ్యి చాలా మంచి ఫ్లాక్ అనేది ఉంటుంది. అలా చేయనట్లయితే కనుక ఏమవుతుంది, అమ్మోనియా గ్యాస్ అనేది ఎక్కువ అవుతుంది. ఈసీ ఫామ్లో అమ్మోనియా గ్యాస్ అనేది చాలా డేంజర్. ఆ అమ్మోనియా గ్యాస్ అనేది ఎక్కువైనప్పుడు ప్రతి ఒక్క కోడి కన్ను నుంచి నీరు కారడం కానీ, ఫీడ్ తింటూ ఉంటాయి కానీ వెయిట్ పెరగవు, ఇలా అవ్వడం కానీ, సిఆర్డి క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ అనే వ్యాధి ఇంకా ఎక్కువ అవ్వడం కానీ, ఇలాంటివి ఎన్నో అనర్థాలు అయితే జరుగుతాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ డైలీ కాకుండా 2 daysకి ఒక్కసారైనా ర్యాగింగ్ చేసుకొని మీ యొక్క ఫ్లాగ్ను హెల్తీగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? బర్డ్స్కు తగినంత స్పేస్ అనేది ఇవ్వాలి. ఈ 14 డేస్లో మనం చేయాల్సిన ముఖ్యమైన పని బర్డ్స్కి తగినంత స్పేస్ ఇచ్చి ఫుల్ హౌస్ చేసి హెల్తీగా గ్రో అయ్యేలా మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ షెడ్ వారు వచ్చేసి ఐబీ కంపెనీతో టైఅప్ అయి ఉన్నారు. ఈ ఐబీ కంపెనీ వచ్చేసి 37, 38, 39 ఈ ఏజ్లో సాధారణంగా లిఫ్టింగ్ ఉంచుతుంది. మనకు ఆది వరకే యావరేజ్ వెయిట్ వచ్చేసి 2.4 కానీ 2.5 కానీ ఆయా ఫామ్లో మెయింటెనెన్స్ బట్టి ఆ వెయిట్ గ్రో అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. వారు స్టాండర్డ్ ప్రైస్ వచ్చేసి పర్ కేజీకి 12 నుంచి 20 రూపాయల మధ్యలో ఇస్తూ ఉన్నారు. దీని గురించి మీకు ప్రూఫ్తో సహా
ఇంకొక వీడియో అయితే చేస్తాను, ఖచ్చితంగా చూడండి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అలాగే మనం మాన్యువల్ ఫీడర్స్ కూడా షెడ్లో అరేంజ్మెంట్ చేసి ఉన్నాము. ఫస్ట్ డే నుంచి 14 డే వరకు మాన్యువల్ ఫీడ్ అరేంజ్మెంట్ అయితే చేయాలన్నమాట. ఖాళీ అయిన వాటిని త్వరగా రిమూవ్ చేసి చిక్స్కి తగినంత స్పేస్ను కూడా అందివ్వాలి. ఓకేనా? అలాగే ఈసీ ఫామ్లో వాటర్ క్వాలిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ క్వాలిటీ అనేది మనం పీహెచ్ ద్వారా కొలుస్తామన్నమాట. పీహెచ్ లెవెల్ అనేది 5.5 to 6.5 లోపల ఉండే విధంగా చూసుకోవాలి. ఎక్కువ ఉన్నట్లయితే కనుక మనం వాటర్ శానిటైజేషన్ యూజ్ చేసి అది తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తామన్నమాట. మనం వాటర్ శానిటైజేషన్ను యూజ్ చేసినా కూడా పీహెచ్ లెవెల్ అనేది మనం చెప్పుకున్న దాంట్లో లేకపోయిందంటే ఖచ్చితంగా ఆర్ఓ ప్లాంట్ అయితే నా సైడ్ నుంచి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఆర్ఓ ప్లాంట్ బిగించుకొని తర్వాత పౌల్ట్రీ రంగంలోకి అయితే దిగండి. ఎందుకంటే వాటర్ క్వాలిటీ అనేది సరిగా లేకపోతే బ్యాచెస్ అనేది సరిగా రావు. ఓకేనా? నెక్స్ట్ రాబోయే వీడియోస్లలో అసలు షెడ్ కన్స్ట్రక్షన్ అంటే ఏమిటి, ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారు, గోడలు ఎలా కడతారు, పిల్లర్లు ఎలా వేస్తారు, టాప్ టు బాటమ్ అన్ని డీటెయిల్స్ను మీకు అందివ్వబోతున్నాను. ఎందుకంటే మరొక షెడ్ కన్స్ట్రక్షన్కి ప్లాన్ చేస్తున్నారు మనకు తెలిసిన వారే. ప్రతి ఒక్కటి చూపించబోతున్నాను. మీకున్న సందేహాలు మొత్తం అందులో క్లియర్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. మన ఛానల్ని తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. మీకున్న డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మన ఈసీ ఫామ్లో లైటింగ్ మేనేజ్మెంట్ కూడా చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, లైటింగ్ అనేది చాలా ప్రాపర్గా ఉంది ఈ షెడ్లో. ఒక్కొక్క షెడ్లో ఏమవుతుందంటే లైటింగ్స్ అనేవి సరిగా ఉండవు. ఒక చోట లైట్ బర్న్ అయి ఉంటుంది, అలా గ్యాప్ 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 ఆన్లో ఉంటాయన్నమాట. లైటింగ్ అనేది సరిగా లేకపోతే ఫీడ్ ఇంటేకు బర్డ్స్కి చాలా తగ్గుతుంది. ఫీడ్ ఇంటేకు వాటర్ ఇంటేక్ తగ్గితే ఆటోమేటిక్గా ఎఫ్సిఆర్ మీద ఎఫెక్ట్ పడుతుందన్నమాట. అది ఎలా అంటే ఫీడ్ తింటూ ఉంటాయి కానీ వెయిట్ పెరగవు, మనకు రావాల్సిన స్టాండర్డ్ వెయిట్ కూడా రావన్నమాట. అందుకోసం లైటింగ్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఆల్రెడీ ఫామ్స్ ఉన్నవారు. ఓకేనా? ఈ విధంగా పౌల్ట్రీకి సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారాన్ని, అతి విలువైనటువంటి సమాచారాన్ని మీకోసం అందివ్వటానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అందరికంటే ముందు మీరే చూడొచ్చు వీడియోస్ని. ఓకేనా? అలాగే మీకున్న క్లోజ్ ఫ్రెండ్స్తో ఈ వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేసుకోండి. వారికి ఏదైనా ప్లాన్స్ ఉన్నట్లయితే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. వారికి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మనం క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ రాబోయే వీడియోస్లలో డే బై డే ఎలాంటి పనులు చేస్తారో పూర్తిగా అయితే వివరించి అయితే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.